వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. రంజాన్ సంబంధించి చాంద్రమానం ప్రకారం నెలవంక దర్శనం ఇవ్వగానే కూడా ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయి. దాని తర్వాత కఠిన ఉపవాస దీక్షలు 30 రోజులు పూర్తి చేసి మళ్ళీ నెలవంక దర్శనంతో ఆ తర్వాత రోజు పండుగ నిర్వహించడం జరుగుతుంది. రంజాన్ నేపథ్యంలో అంటే సమీపిస్తున్న నేపథ్యంలో నెల్లూరు బారాషాయి దర్గాలో ఏర్పాట్లు అయితే శరవేగంగా సాగుతున్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు మొత్తంగా కూడా సో ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు ముస్లిం మైనార్టీ నాయకులు సయ్యద్ సమీ హుసేని. వారితో మాట్లాడదాం. సమీ హుసేని గారు, అసలు ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంతమంది వచ్చేటువంటి అవకాశం ఉంది? అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతు. అందరికీ నమస్కారం. రంజాన్ మాసం చాలా పవిత్రమైన మాసం. రంజాన్ మాసంలో ఏదైతే ఉపవాస దీక్షలు ఏదైతే ఉంటాయో దాని కఠోర ఉపవాస దీక్షలు అనే వర్డ్ కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనిషి తన జీవిత కాలంలో ఏదైనా తెలిసి తెలియక చేసుకున్న తప్పులు ఏదైతే ఉంటాయో దాన్ని అల్లా దగ్గర క్షమాపణ కోరుకునే మాసం అది. రంజాన్ మాసంలో ఏంటంటే మనం అందరం కూడా ఆకలి అంటే ఏంది, దప్పిక అంటే ఏంది, త్యాగాలకి ప్రతిరూపం, అదేవిధంగా సర్వస్వం మనం అల్లా యొక్క ధ్యాసలో మనం పెడతాము. కాబట్టి ఈ రంజాన్ మాసం అనేది చాలా పవిత్రమైన మాసం. ఈ రంజాన్ మాసంలో అల్లా సుబ్హానా తాలా దగ్గర మనం ఏం కోరుకున్నా కానీ, మన తప్పులకు క్షమాపణ కానివ్వండి, ప్రజల శ్రేయస్సు కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధి కానివ్వండి, దేశ అభివృద్ధి కానివ్వండి, సర్వమత సమానత్వం కానివ్వండి, మనం ఏం కోరుకున్నా కానీ దాన్ని తప్పకుండా ఆ సర్వేశ్వరుడు దాన్ని పూర్తి చేస్తాడనే ప్రగాఢ నమ్మకం, విశ్వాసం. అదేవిధంగా ప్రతి సంవత్సరం బారాషాయి దర్గాలో రంజాన్ పండుగ వచ్చినప్పుడు నెల్లూరు మహానగరంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికే నమాజ్ చదవడానికి ఈద్గా అనమాట. ఇస్లాం ధర్మం ప్రకారం మొహమ్మద్ ప్రవక్త గారు మనకు చెప్పింది ఏంటంటే మామూలు నమాజులు అన్నీ మనం మసీద్లలో చదువుకుంటాము. రంజాన్ యొక్క ఈద్ నమాజ్ ఏదైతే ఉందో అది ఏదైతే ఊరికి దూరంగా ఒక ఈద్గా లాగా ఏర్పాటు చేసుకొని అన్ని మసీద్లలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావాలని చెప్తారు. ఏదైతే రంజాన్ నమాజ్ ఏదైతే ఉంటుందో, ఈద్ నమాజ్ ఏదైతే ఉంటుందో అది నఫిల్ నమాజ్ అంటారు. దాన్ని ఫరజ్ నమాజ్, సున్నత్ నమాజ్ అన్నారు. నఫిల్ నమాజ్ అనమాట. నఫిల్ నమాజ్ అంటే ఆప్షనల్ నమాజ్ అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్ని ఏరియాల నుంచి ఒక దారి గుండా ఇక్కడికి వచ్చి వేరే దారి గుండా వెళ్ళాలి. దానివల్ల ఏంటంటే ముస్లింలలో ఉన్న ఐక్యత అదేవిధంగా కొంతమంది మనుషులు ఏదైనా మనసు పరదలు ఉన్నా కానీ వాటన్నిటిని మర్చిపోయి అందరు కూడా కలిసి మెలిసి జీవించడానికి ఒక అవకాశము, ఒక ఆస్కారం ఉంటుందనే ఆలోచనతో ప్రవక్త గారు దీన్ని ఏర్పాటు చేసినారు. అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈద్ నమాజ్ ఈద్గాలోనే చదవాలని ఏం లేదు, కానీ ఈద్గాకు వెళ్ళాల. ఈద్గాకు చాలామంది వస్తారు. కాబట్టి ఇక్కడికి వచ్చే దాదాపు 25 నుంచి 30 వేల మంది ఇక్కడ నమాజ్ చేయడానికి వస్తారు. కాబట్టి ఈ ఈద్గా కూడా రూరల్ కాన్స్టిట్యున్సీలో బారాషాయి దర్గాలో ఉంది. కాబట్టి రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ తమ్ముడు గిరిధర్ రెడ్డి కానివ్వండి, వాళ్ళందరూ కూడా కార్పొరేషన్ అధికారులు మాట్లాడి బ్రహ్మాండంగా ఏర్పాట్లను అరేంజ్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే మనకు ఎండాకాలం కూడా వస్తుంది. ఆ ఎండల్లో ఎక్కడ కూడా వచ్చే డివోటీస్ ఎవరైతే ఉంటారో, నమాజ్ చదవడానికి వచ్చే ముస్లిం సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా బ్రహ్మాండంగా అరేంజ్మెంట్స్ చేయిస్తున్నారు. ఇక్కడికి వచ్చే వాళ్ళకు మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. సో ప్రతి సంవత్సరం లాగా ఏ విధంగా చేస్తారో దానికన్నా ఇంకా గత సంవత్సరం జరిగిన లోపాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని తెలుసుకొని ముస్లిం కమ్యూనిటీ పెద్దల్ని పెట్టుకొని గిరిధర్ రెడ్డి గారి పర్యవేక్షణలో ఈ ఏర్పాట్లు చేయాలని చెప్పి శ్రీధర్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగానే మనకు శనివారం బహుశా 99% శనివారం రోజు ఈద్ నమాజ్ ఉంటుంది. ఇప్పటి నుంచే ఆ అరేంజ్మెంట్స్ చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. అలాగే వుజూ చేయడం విషయంలో ఇక్కడ కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అంటే కొన్నిసార్లు డ్రమ్స్లో వాటర్ పెడుతుంటారు. అలా కాకుండా ట్యాప్స్ ద్వారా ఏదైనా ఏర్పాటు చేసి వుజూ చేసుకునేందుకు వీలుగా సౌకర్యం కల్పించేటువంటి అవకాశం ఉందా? ఆల్రెడీ ఈద్గా పక్కన వజూఖానా కట్టినారండి. ఆ కార్పొరేషన్ అధికారులు ఏంటంటే దానికి పైప్ లైన్ ఇవ్వడానికి కొద్దిగా జాప్యం చేశారు. దాని గురించి గిరిధర్ రెడ్డి గారికి చెప్పినాము. గిరిధర్ రెడ్డి గారు ఆ వజూఖానా ఏదైతే 40 మంది వజూ చేసుకునే వజూఖానా అక్కడ ఉంది, దాన్ని ఇమీడియట్గా అక్కడ వజూ చేసుకునే అవకాశం కల్పిమన్నారు. ఆ 40 ట్యాప్స్ల వల్ల ఇక్కడికి వచ్చే వేలాది మందికి సరిపోదు.
కాబట్టి ఈ ఈద్గాకు 3 పక్కల డ్రమ్స్ పెట్టి దాంట్లో వాటర్ మగ్స్ పెడతారు వజూ చేసుకోవడానికి. దానికైతే ఇబ్బంది ఉండదు. నమాజ్ చదవడానికి వచ్చేవాళ్ళు చాలామంది ఇంటి దగ్గర నుంచి వజూ చేసుకొని వచ్చేస్తారు. చాలా తక్కువ మంది ఇక్కడ వజూ చేసుకుంటారు కాబట్టి వజూ చేసుకునేది అనేది అది పెద్ద సమస్య కాదు. వజూ చేసుకుంటారండి. ఓవరాల్గా ఏర్పాట్లు ఫైనల్గా ఎలా ఉన్నాయి? సంతృప్తికరంగా జరుగుతున్నాయా? చాలా సంతృప్తికరంగా ఉన్నాయండి. మనం ఏ విధంగా అయితే అధికారులకు కోరుకుంటున్నామో ఆ విధంగా చేయమని చెప్పి మన రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా కమిషనర్ గారు వాళ్ళ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గిరిధర్ రెడ్డి గారు అయితే అతని పర్యవేక్షణలో అతను రోజులో 3-4 సార్లు ఇక్కడికి వచ్చి అన్నా ఇంకేం కావాలా, అన్నా ఇంకా ఏం కావాలా, ఏ విధంగా చేయాలన్నా అని చెప్పి గిరిధర్ రెడ్డి గారు పర్యవేక్షిస్తున్నారు. రూరల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న మంచి ఇదేంటంటే ఒక పక్క శ్రీధర్ రెడ్డి, ఒక పక్క గిరిధర్ రెడ్డి ఇద్దరు కూడా ప్రజలతో మమేకం అయిపోతారు. వాళ్ళు ఏ పండుగలు వచ్చినా కానీ ఎటువంటి కార్యక్రమాలు వచ్చినా కానీ ప్రజల్లో మమేకం అయిపోయి ప్రజల అభిరుచికి అనుగుణంగా పనిచేస్తారు. కాబట్టి ఇక్కడైతే మనకైతే ఎటువంటి ఇబ్బంది లేదండి. సో మొత్తానికి చూసినట్లయితే రూరల్ నియోజకవర్గం కిందకు వస్తుంది ఈ ఏరియా అనేది. సో దీనివల్ల ఏంటంటే రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, వారి సోదరులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు కావచ్చు, వారు చేసినటువంటి ఏ కార్యక్రమాలు వారు నిర్వహించినా కూడా భక్తులకు అంటే డివోటీస్ ఏ కార్యక్రమం అంటే ముస్లిమ్స్ కావచ్చు, హిందువులకు సంబంధించి కావచ్చు, క్రైస్తవులకు సంబంధించి కావచ్చు, నియోజకవర్గంలో జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా తమకంటూ ఒక మార్క్ని చూపించుకుంటారు. ఎక్కడ కూడా భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సో సమీ గారు చెప్పినట్టు రోజుకి 3 సార్లు ఇక్కడికి వచ్చి ఏర్పాట్లని పర్యవేక్షిస్తున్నారు. మొత్తంగా చూసినట్లయితే ఎండాకాలం వస్తుంది కాబట్టి ఎండల్లో ఎక్కడ కూడా అంటే ఇక్కడ ఏంటంటే ఖుద్బా అని చెప్పి నమాజ్ టైంలో చదవడం జరుగుతుంది. సో ఖుద్బా ప్రసంగం వినేదానికి వచ్చేటువంటి ప్రజలకు అంటే భక్తులకు, ముస్లిం సోదరులకు ఎవరికి ఇబ్బందులు లేకుండా మొత్తం కూడా పైన మొత్తం షామియానాస్ అయితే ఏర్పాటు చేసి ఉన్నారు. టోటల్గా లాస్ట్ వరకు కూడా మనం చూడొచ్చు. టోటల్గా మొత్తం లాస్ట్ వరకు షామియానాలు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు అయితే చేసి ఉన్నారని చెప్పొచ్చు. ఎంతమంది వచ్చినా కూడా కూర్చోవడానికి వీలుగా ఉంటుంది ఇక్కడ. సో భక్తులు వేల సంఖ్యలో వస్తారు కాబట్టి వేల సంఖ్యలో వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం ఇక్కడ మంచినీటి వసతి కావచ్చు, మిగతా వస్తువులు ఏవైతే ఉంటాయో వాటర్ ఫెసిలిటీ, వుజూ చేసుకోవడానికి వాటర్ ఫెసిలిటీ ఏదైతే ఉంటుందో అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రతి నిమిషం కూడా మాతో చర్చలు జరుపుతున్నారు, అడుగుతున్నారు ఇంకేమన్నా కావాలా అని అడుగుతున్నారు. దానికి అనుగుణంగా వాళ్ళు ముందుకు సాగుతున్నారు. అలాగే కార్పొరేషన్ సిబ్బంది కూడా తమకు సహకారం అందిస్తున్నారు. మొత్తంగా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ఏర్పాట్లు దర్గా ఆవరణంలో జరుగుతున్నాయంటున్నారు సయ్యద్ సమీ హుస్సేని. కెమెరామెన్ మహేష్తో హుస్సేన్, సాస్ టీవీ, నెల్లూరు.